ఇవాళ నాకు ఒక మైనారిటీ సోదరుడు 12 గంటలకు ఫోన్ చేసి ఈ ర్యాలీలు ఈ వార్డుల్లో ఈ తరహా ఎన్నడూ జరగలే, తప్పకుండా కాగజ్నగర్ మున్సిపల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుందని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే మాట మీకు చెప్పదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలనేది క్లుప్తంగా నేను చెప్తా. 19 కోట్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యుఐడిఎఫ్ కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కాగజ్నగర్ పట్టానికి నిధులు విడుదల చేసింది. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు, జంక్షనల్ ఇంప్రూవ్మెంట్స్ మరియు మేజర్ డ్రైన్స్ అన్ని కూడా తీసుకుంటున్నాం. ఇవి కేంద్రం ఇచ్చిన నిధులే. 35 కోట్లు తాగునీటి వసతి కోసం కేంద్రం ఇచ్చిన నిధులతోటి టెండర్లు కూడా పూర్తయినాయి. ప్రతి ఇంటికి నిరంతరంగా పెద్దవాగు నీటిని తాగునీటిని సరఫరా చేసే బాధ్యత మాది. అట్లనే ఎంపీ గారు ఇటీవలనే ప్రతిపాదనలు పెట్టినరు, కాగజ్నగర్ లో మురుగునీటి వ్యవస్థ బాగలేదు, డ్రైనేజ్ బాగలేదు అని చెప్పి 200 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టినరు. తప్పకుండా మా కౌన్సిల్లో కాషాయ జెండా ఎగరగానే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను కూడా బాగుపరుస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంజీవయ్య కాలనీ కానివ్వండి, ద్వారకా నగర్ కానివ్వండి, బాలాజీ నగర్ లాంటి ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ ఇవాళ నీట మునిగిపోతే వరద వస్తే 60 కోట్లతోటి కాగజ్నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోంది. 9 కోట్లతోటి సంజీవయ్య కాలనీ యొక్క అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఎంపీ గారి కృషి వలన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగింది. ఎంపీ గారి కృషి వలన కేరళ ఎక్స్ప్రెస్ ఆగింది. కేరళ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ కోసం అయితే రామచంద్రరావు గారు, వేణుగోపాలాచారి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రతిపాదన మా దగ్గర 30 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇక్కడ నుంచి శబరిమలకు చాలా మంది అయ్యప్ప భక్తులు పోతారు. వాళ్ళ కళను సాకారం చేసింది మా ఎంపీ గారు, మీ రైలు మంత్రి గారు, మన నరేంద్ర మోడీ నాయకత్వం. కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా. ఇటీవల మా ఎంపీ గారిని అడిగితే 50 లక్షల రూపాయలు శాఖా గ్రంథాలయానికి మంజూరు చేశారు. మన లైబ్రరీ ఎట్లున్నదో ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా ఇవి ఒక్కటే కాకుండా మేము రాబోయే 3-4 సంవత్సరాలు చేసే ప్రణాళికను కూడా మేము ముందు పెడతాం. సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.